రైతులను ఆదుకోవాలని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని సిపిఎం మరియు సిపిఐ నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని, గ్యాస్ ధరలను వరుసగా పెంచి ప్రజలపై అధిక భారం మోపుతున్నారని విమర్శించారు. ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలోని సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన దేశంలో లీటరు డీజిల్ 57 రూపాయలు పెంచి ఎవరి జోబులు నింపుతున్నామని మరియు మేము ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తున్నాము. ఒక బ్యారెలకు 160 లీటర్లు వస్తుంది. మరి నువ్వు ఇంత చౌకగా నువ్వు కూడాయిలను కొనుగోలు చేసి వాటిని రిఫైన్ చేసి నీ మిత్రులు ఆదాని అమ్మాయిల జోబులు నింపుకోవడానికి, వారు విదేశాల్లో అమ్ముకోవడానికి పెంచలేదు. నువ్వు ఎరువుల ధరలు పెంచుకుంటూనే పోతున్నావు, కానీ నువ్వు ధాన్యము రైతులు పండించిన ధాన్యానికి నువ్వు మద్దతు ధర పెంచడం లేదు. 10 రూపాయలు వేస్తున్నావు. రైతులు ఏమన్నా పిచ్చగల గుర్తుపెట్టుకుని నరేంద్ర మోడీ నీ పతనము ప్రారంభమైంది. కాబట్టి వామపక్షాల పట్ల కొందరు వ్యతిరేకం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సిపిఎం జిల్లా కార్యదర్శి